ప్రభునామనికి ఘనత కలుగును గాక. మార్కు సువార్త 10:31 మనం చదువుకుంటున్నాము. మొదటివారు అనేకులు కడపటివారు అగుదురు, కడపటివారు అనేకులు మొదటివారు అగుదురు అనెను. ఈ సందర్భం ఎప్పుడంటే యేసు ప్రభు మార్గంలో వెళ్ళుచుండగా ధనవంతుడైనటువంటి ఒక యవనస్తుడు, ప్రభువా, నేను పరలోకం చేరటానికి నాకు ఇంకా ఆటంకం ఏముంది, నేను అన్ని విషయాలు కరెక్ట్గా ఉన్నానని చెప్పాడు. ఆయనను వెళ్ళి నీ 10 ఆజ్ఞలు అనుసరించి జీవించమంటే నేను బాల్యము నుండి వాటిని అన్నిటిని అనుసరించుతూనే ఉన్నాను అని చెప్తున్నాడు. అటువంటి సమయంలో ప్రభు అతన్ని చూచి అతన్ని ప్రేమించి అతనికి ఒకటి కొదువుగా ఉన్నట్టు గమనించాడు. అదేమిటంటే పరలోకంలో అతనికి ధనం లేదు. ఆ పరలోకంలో అతనికి ధనం లేదు కనుక అతను అన్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, పరలోకంలో నీకు ధనం లేదు, నీకున్న ఆస్తి అంతా అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించమంటే అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక దుఃఖపడుతూ వెళ్ళిపోయాను అని మనం చూస్తున్నాం. అందుకని ప్రభు శిష్యులతో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం అని చెప్పాడు. అప్పుడు శిష్యులు, అట్లయితే ఎవరు ప్రవేశిస్తారు ప్రభు అంటే, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము అని చెప్తున్నాడు. వెంటనే పేతురు ఏమంటున్నాడంటే, అయ్యా, ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టి నేను వెంబడించితిమి అని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇండినైనను అన్నదమ్ములనైను అక్కచెల్లెలనైను తల్లిదండ్రులనైను పిల్లలనైనను భూములనైను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందును హింసలతో పాటు నూరిందులుగా ఇళ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందుదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటివారు అనేకులు కడపటివారు అవుదురు, కడపటివారు అనేకులు మొదటివారు అవుదురు అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని వెంబడించాలంటే సంపూర్ణమైన సమర్పణతో కూడిన వారే ఆయన్ని నిజంగా వెంబడించగలుగుతారు. యేసు ప్రభు మొదట శిష్యుల్ని పిలిచినప్పుడు మనం గమనిస్తున్నాం, సముద్ర తీరంలో ఉన్నటువంటి వారిని పిలుస్తున్నారు. మత్తయి సువార్త 4:19 నుండి 22 వరకు మనం చూస్తే ఆయన చేపలు పట్టు వారైనటువంటి పేతురును ఆంధ్రను పిలిచెను. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలరులుగా చేద్దునని చెప్పినప్పుడు వారు ఏమీ మాట్లాడకుండా ఆయన వెంబడించిరి. ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారులు అయినటువంటి వారిని కూడా పిలుస్తున్నారు. అతని సహోదరుడైన యోహాను ఆయన పిలుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం, యాకోబుని యోహాను. మరియు ఇద్దరు ఆయన తండ్రి అయిన జెబెదయి దోవనలో తమ వలలు బాగు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ వలను తమ దోవను విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. అయితే ప్రియమైనటువంటి దేవునులారా, మత్తయి సువార్త 7:21 కూడా ఒక అంశం మనం గమనిస్తున్నాం. అదేమిటి అంటే, ప్రభువే చెప్తున్నాడు, ప్రభు అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోకం చేరడు అని అన్నప్పుడు వారు, అయ్యా, మేము నీ నామం పేరట దయ్యములను వెళ్ళగొట్టలేదా, అద్భుత కార్యాలు చేయలేదా, ఆశ్చర్యకార్యాలు చేయలేదా, సువార్త ప్రకటించలేదా, గొప్ప గొప్ప కార్యాలు చేశారు కదా అంటే దేవుడు అన్నాడు, అక్రమం చేయవారులారా, మీరెవరో నాకు తెలీదు, నా యుద్ధ నుండి వెళ్ళిపోండి అన్నాడు. అంటే ఇక్కడ మనం గమనించిన విషయం ఏమిటంటే, మనం అద్భుతాలు చేసినా ఆశ్చర్యకార్యాలు చేసినా సువార్త ప్రకటించిన క్రమంలో అంటే వాక్యానుసారమైనటువంటి జీవితం లేనివారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టము అని ప్రభువే స్వయంగా చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక మనం సంపూర్ణమైన సమర్పణతో ప్రభువుని వెంబడిస్తేనే ఆయన రాజ్యంలో మనకు స్థానం దొరుకుతుందని సంగతి మర్చిపోకుండా సమస్తం విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి దేవుని ప్రేమించి మన బాధ్యతలు విడిచిపెట్టమని కాదు దేవుడు చెప్పింది, ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి ముందుకు పోమని దేవుడు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు సమస్తం విడిచిపెట్టమన్నాడని భార్యని భర్త విడిచిపెట్టడం, భర్తని భార్య విడిచిపెట్టడం అది కాదు, అది కరెక్ట్ కాదు. అది దేవుడు ఏర్పరిచినటువంటి బంధుత్వము. తల్లిదండ్రులను విడిచిపెట్టమని కాదు, దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించకూడదు అని దాని అర్థము. కనుక అన్నిటికంటే ఎక్కువగా ప్రభువుని ప్రేమించి ప్రభువుని వెంబడించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, యేసు రక్షక, ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటికంటే ఎక్కువగా నిన్ను ప్రేమించి నీ రాజ్యంలో మేము ప్రవేశించుటకు మీ సహాయం మాకు దయచేయమని, కృప చూపించమని, ప్రభా నీకు వందనాలు నాయన, నిన్ను అనుసరించుటకు మాకు జ్ఞానం దయచేయమని యేసుక్రీస్తు పుణ్య నామమున అతి మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.